బ్రోకి కావాలంట, ఎగ్జాస్ట్ నెట్ వింటాడంట బ్రో. రోడ్డు మధ్యలో నుంచి వస్తారు వీళ్ళు. మినిమం జస్ట్ మనం క్లచ్తో ఆడుకోవడమే, రేసింగ్ అవ్వకర్లేదు, ఏం చేయక్కర్లేదు, జస్ట్ క్లచ్ పట్టేమో వదిలేము, ఆ క్లచ్ పట్టేమో వదిలేము అంత. హైదరాబాద్లోని హైవేలోని వెళ్ళేటప్పుడు వ్యూ మాత్రం భలే ఉంటుంది. అటుపక్కన ఇటుపక్కన పల్లెటూరులో తాటి చెట్లు ఉంటే ఇక్కడ మనకి అపార్ట్మెంట్స్ ఉంటాయి, బాగుంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అది ఇంకా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం ఫస్ట్ టైం లాంగ్ రైడ్కి వెళ్తున్నాం. లాంగ్ రైడ్ అంటే ఐ మీన్ 500 కిలోమీటర్స్ ఏం కాదు కానీ 100 కిలోమీటర్స్. సో మనం కొండపూర్ దగ్గర నుంచి సాయిదా ఫార్మ్స్ దగ్గరికి వెళ్తున్నాం. సో మన గూగుల్ మ్యాప్లోనే 53 కిలోమీటర్స్ చూపెట్టింది అక్కడికి వెళ్ళడానికి. నియర్లీ ఇట్ టేక్స్ 1 hour 15 minutes మాట. సో మళ్ళీ మనం అటు నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తాం కాబట్టి అదొక 53. సో మోర్ దెన్ 100 కిలోమీటర్స్ మనం రైడ్ చేయబోతున్నాం. ఆఫ్టర్నూన్ బయలుదేరాం. ఇప్పుడు ప్రెసెంట్ టైం అవుతుంది 1:30 అనుకుంటున్నాను. సో ట్రాఫిక్ ఒకటి, ఇదొకటి. సో ఫస్ట్ నాకు నచ్చిందా ఇది. మనం ప్లానింగ్ అనుకున్నది 2 o'clock కల్లా అక్కడికి ఉందామని, సో అవ్వలేదు. సో ప్రెసెంట్ మనది గచ్చిబౌలి హైవే అంట, గచ్చిబౌలి హైవే ఇది. మనం గచ్చిబౌలికి వెళ్ళే రూట్ ఇది. సో గచ్చిబౌలి మియాపూర్ రోడ్డు మనం ఒక స్క్రీన్లో కూడా చూడొచ్చు. రోడ్డు మధ్యలో నుంచి వస్తారు వీళ్ళు, మినిమం చూసుకోరు. ఇప్పుడు మనం ఆ రూట్కి వెళ్తాం. సో రోడ్ బాగుంటుంది అంట. గచ్చిబౌలి రూట్ ఫస్ట్ టనల్, ఇండియా ఫ్లాగ్, వీఆర్ ఇండియన్స్. సో బేగా వెళ్ళిపోవాలి. 53 కిలోమీటర్స్ ఎన్ని అవర్స్లో మనం వెళ్తామో చూద్దాం. సో మనకు చూపెట్టింది అయితే 1 hour 15 minutes. మనం ఎంతసేపట్లో కవర్ చేస్తామో చూద్దాం. ఫిఫ్త్ గేర్. ట్రాఫిక్ ఏం లేకుండా ఉండి ప్రశాంతంగా వెళ్తే భలే ఉంటుంది. పడింది రెడ్ సిగ్నల్. కాబట్టి మనం రెడ్ సిగ్నల్లో నుంచి వెళ్ళకూడదు, ఆ సైడ్ నుంచి అలా వెళ్ళిపోతాం. ఎప్పుడు వెళ్దాం అనుకున్నా నాకేంటో తెలియదు కానీ ఇది ట్రాఫిక్ మాత్రం నాకు కళ్ళ ముందు కనబడుతుంది. అసలు ట్రాఫిక్ ఫ్రీగా ఒక్కరోజే వెళ్దాం అనుకుంటే అవ్వదు. సగం ఫ్యూయల్ ఇవి ట్రాఫిక్లోనే అయిపోద్ది. దేవుడా, ఇదిగో ఎవరికి ఆగదనుకో, ఖాళీ దొరికితే దూరిపోవడం. ఇంకా ఇది మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదిగో ఆగడు, ఎవడు ఆగడు, అందరికీ ఆతురతే. అందరికీ ఆత్రతే ట్రాఫిక్లో. ఏం మాత్రం తల మోకాళ్ళలోకి వెళ్ళిపోయినా ఇంక అంతే సీను. జస్ట్ మనం క్లచ్తో ఆడుకోవడమే, రేసింగ్ అవ్వకర్లేదు, ఏం చేయక్కర్లేదు, జస్ట్ క్లచ్ పట్టేమో వదిలేము, ఆ క్లచ్ పట్టేమో వదిలేము అంతే. ఐడియల్ స్పీడ్ వచ్చేసి ఐ మీన్ నాకు తెలిసి 17-20 అనుకుంటున్నా. 17-20 ఇది. సో లాస్ట్ టైం నేను 17 చూసినట్టు గుర్తు. క్లచ్తోనే ప్లే చేస్తున్నాం. బాబు భయ్యా, ఈ ట్రాఫిక్ ఒకటి అలాగ అయిపోతే చాలు బ్రో.
బ్రోకి కావాలంట, ఎగ్జాస్ట్ నట్ వింటాడంట. బ్రో హ్యాపీ అయిపోయాడు, చాలు ఈరోజు ఒకరిని హ్యాపీ చేసాం. బ్రో మనం వాటర్లోకి వెళ్ళకూడదు, మనం వాటర్లోకి వెళ్తే బండే కాదు మనం కూడా అయిపోతాం, సీన్ అయిపోద్ది. హైదరాబాద్లో ట్రాఫిక్కే ట్రాఫిక్. బేసిక్గా ఏంటంటే ఎదురు బండి వేసుకుని వెళ్ళిపోవడమే, అది బెస్ట్. ఫ్యూయల్ కాస్ట్ తగ్గుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుంది, అన్ని కాస్టులు తగ్గుతాయి. అదేంటి శనివారం ఇంత ట్రాఫిక్ ఉందా? ఏమైంది అసలు నాకు అర్థం కావట్లేదు. బండి 3000 తర్వాత మనకి ఇంకా గేర్ షిఫ్ట్ ఇండికేషన్ ఇంకా వచ్చేస్తుంది, ఈ అంటది. ఈ అన్నా కూడా మనం గేర్ షిఫ్ట్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఫ్లైఓవర్ మీదకి వెళ్తాం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఫ్లైఓవర్కి వెళ్తుంటే జయ్యని వెళ్ళాల్పిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది. ఫ్లైఓవర్ అంతా మండే ప్రశాంతంగా వెళ్ళిపోవడం, అలా 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 వెళ్ళిపోతే సరిపోతుంది. జస్ట్ కార్నింగ్స్ అలా చూసుకొని ఫ్లైఓవర్ వస్తే కేక, అలా బండిని స్మూత్గా తీసుకెళ్ళచ్చు. ఎంత హ్యాపీగా ఉంది. ఆ విండ్ బ్లాస్ట్ తగిలితే ఆ కిక్కే వేరప్ప బండి మీద వెళ్ళేటప్పుడు. ఇక్కడ మనం ఫ్లైఓవర్ దిగేసి కిందకి వెళ్ళాలి. సో చూడొచ్చు డౌన్ షిఫ్ట్, రే ఆగ్రహ అమ్మ, నా గేర్లు దెంగేస్తాయి బ్రో. ఫిఫ్త్ గేర్ చేంజ్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, అలవాట్లో పొరపాటు చేసేస్తాం. అండ్ ఫస్ట్ గేర్కి న్యూట్రల్కి చచ్చిపోతాం. వ్యూ బాగుంటుంది, ఈ రోడ్లో వ్యూ బాగుంటుంది. అలా సరదాగా అలాగా వెళ్ళిపోతే బాగుంటుంది. రాజాజీ 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 రూట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి, మనం రూట్లు మర్చిపోతాం. అలాగా రోడ్డు మర్చిపోయాం లాస్ట్ టైం మనం, కరెక్ట్గా ఈ ప్లేస్లోనే. ఇటు నుంచి అటు నుంచి వెళ్ళేటప్పుడు అలాగా మిస్ అయిపోతాం రోడ్డు. మళ్ళీ అక్కడ ఒక సర్కిల్ చేసుకుని అక్కడ ఫ్యూయల్ వేస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకో రోడ్డుకి వస్తాం అన్నమాట. అది ఈ లైన్ యొక్క స్పెషాలిటీ. స్ట్రైట్గా వెళ్ళాలి. ఒక పక్క మనం బ్లూటూత్లోనే ఆన్ చేసాము, ఇంకో పక్క మనం మొబైల్ గూగుల్ మ్యాప్లోని కూడా ఆన్ చేస్తాం.
అలా మనకు అది ఇచ్చుంటే బాగుండు. అటు నుంచి అలా ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళిపోయేవాళ్ళం, స్పీడ్గా వెళ్ళేవాళ్ళం. ఈ పక్క నుంచి సర్వీస్ రోడ్ ఇచ్చాడు, ఈ సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. నాకు ఈ బ్లూటూత్లో నుంచి నాకు చూపెడుతుంది, కానీ గూగుల్ మ్యాప్లో మనకు బాగా అలవాటు అయిపోయిన తర్వాత నాకు ఈ డైరెక్షన్లు ఏం అర్థం కావట్లే. దీంట్లో నుంచి ఎక్కడ తిరగాలో కరెక్ట్గా తెలియట్లేదు. అందుకే ట్యాంక్ మీద మొబైల్ ఉంది, ఇక్కడ మొబైల్ ఉంది. సో లాస్ట్ టైం దీన్ని నమ్ముకొని 3-4 రౌండ్లు వేస్తాను ఒకే ప్లేస్లోని, చుక్కలు కనబడిపోయినాయి. ఎంజాయ్. హైదరాబాద్లోని హైవేలోని వెళ్ళేటప్పుడు వ్యూ మాత్రం భలే ఉంటుంది. అటుపక్కన ఇటుపక్కన పల్లెటూరులో తాటి చెట్లు ఉంటే ఇక్కడ మనకి అపార్ట్మెంట్స్ ఉంటాయి. బాగుంటుంది చూడడానికి, బాగుంటుంది. డౌన్ షిఫ్ట్ అబ్బా అది కేక డౌన్ షిఫ్ట్.